తులారాశి వాళ్లకు ఈ వారం అదృష్టంగా ఉండేటటువంటి అవకాశం ఉన్నది. అనుకున్నటువంటి పనులు విశేషంగా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ పెద్దల యొక్క సలహాలు సూచనలు మేలు చేస్తుంటాయి. ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు పెంచుకోగలుగుతారు. లాభాలతో కూడినటువంటి విశేషమైనటువంటి ప్రగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క మద్దతుతోటి కొన్ని కష్టమైనటువంటి పనులు చేపట్టి ఎవరూ ఊహించినటువంటి విధంగా లాభాలు పొందుతూ ఉంటారు. అధికారులతో సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో వ్యవహరించే సందర్భంలో కావచ్చు, రాజకీయ నాయకులతో కావచ్చు, మాట పట్టింపులు పెంచుకోకూడదు. నిరుద్యోగులకు తాత్కాలికమైనటువంటి ఊరట లభిస్తుంది. రుణ ప్రయత్నాలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. ఎప్పటినుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆర్థిక అవకాశాలను మెరుగుపరుచుకోవటంలో కొంతమేరకు ఈ వారం సఫలం చెందుతూ ఉంటారు. శుభవార్తలు ఉంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో సంఘపరమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో పెద్దవారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవటం మంచిది. అంతేకాకుండా విలువైనటువంటి వస్తువులు ఆభరణాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఈ వారం తులారాశి వారు కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకోవటం మంచిది. అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు వస్తూ ఉంటాయి. దుబారా ఖర్చులు ముందుకు వస్తూ ఉంటాయి. గొప్పలకు పోయి కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని ఏమాత్రం కూడా దుబారా ఖర్చులు చేయకూడదు. ఈ వారం తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై శ్రీరాముణ్ణి పూజించటం అనేది చాలా చాలా మంచిది. శ్రీరాముని తారక రామాన్ని నిరంతరం జపం చేసుకుంటూ ఉండాలి. రామనామాన్ని ఈ వారం మీరు ఎంత ఎక్కువ సంఖ్యలో జపం చేసుకుంటూ ఉంటారో అంతే శుభ ఫలితాలు కూడా మీరు పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. పేదవారికి అన్నదానం చేయటం, గోధుమ రొట్టెలను దానం చేయటం, కాయగూరలను దానం చేయటం ఈ వారం తులారాశి వారికి చక్కని పరిహారంగా చెప్పవచ్చు.